సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీలో మెడుకో ప్రియాంక మృతదేహాన్ని భద్రపరిచారు. కాసేపట్లో కిమ్స్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి ప్రియాంక మృతదేహాన్ని తరలించనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజమహేంద్రం వైద్య విద్యార్థి ప్రియాంక నిన్న చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి కిందనే ఏపీకి సంబంధించిన రాజమండ్రి పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని పంచనామాకు సంబంధించి కూడా ఆ ప్రక్రియను అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే ఆమె మృతి చెందిన నిన్న వైద్యులు 3 గంటల 25 నిమిషాలకు సంబంధించి కూడా ఆమె మృతి చెందినట్లు కూడా వైద్యులు నిన్న ప్రకటించడం జరిగింది. నిన్న వారి ప్రియాంక తండ్రి కూడా నిన్న రాజమండ్రి పోలీసులను కూడా కలిసి ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకోవడం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించిన నిందితులను హత్య కేసు పెట్టాలని చెప్పి కూడా మరొకసారి ఆ పోలీసులను కూడా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసింది. అయితే నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి ఈరోజు కొద్దిసేపటి కిందనైతే కిమ్స్ ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ పంచనామా అనంతరం కూడా గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం ఇక్కడ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకైతే ఇటు పోలీసు అధికారులు వారికైతే అప్పగించనున్నారు. అనంతరం వారి స్వగ్రామం ఇటు గద్వాల్ జిల్లా ఐజా సమీపంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలిస్తామని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులైతే ఇప్పటికే వెళ్ళించిన పరిస్థితి అవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దీంట్లో ఇద్దరు అంటే మధ్యమత్తులో డ్రైవింగ్ చేయడంతో పాటు ఆమె తీవ్రంగా గాయపరిచిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇద్దరిని కూడా ఆ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. దీని ఘటన పైన కూడా ఇటు ముఖ్యమంత్రి కూడా స్పందించి వారికి ఆర్థిక సాయం కూడా నిన్న ప్రకటించడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కూడా అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే వారికి ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే మరొక పక్క నిందితులకు సంబంధించి కూడా కఠినంగా శిక్షలు పడే విధంగా చూడాలని చెప్పి కూడా ఏపీ ముఖ్యమంత్రి వారికైతే అధికారులకైతే ఆదేశించడం జరిగింది. పోలీసుల పైన ఇంకా అంటే పోలీసులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వారి దర్యాప్తుకు సంబంధించి కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి కూడా ప్రియాంక తండ్రి నిన్న వెల్లడించడం జరిగింది. ఈరోజు పూర్తిగా ఈ ప్రమాదానికి సంబంధించి ఒక పక్క పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఆమె మృతి దాదాపు వారం రోజుల పాటు కూడా చికిత్స పొందుతూ కూడా ఇటు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల ప్రాంతంలో కూడా చనిపోయినట్లు కూడా అధికారులు ధృవీకరించినట్లు కూడా చెప్పారు. అయితే ఈ ఘటన ఈ నెల 3వ తారీఖున ఇటు వారి స్నేహితులతో కలిసి ప్రియాంక సినిమా చూసి తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా అటు సీసీ కెమెరాల ఆధారంగా కూడా పోలీసు అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. కానీ అక్కడ జరిగిన ప్రమాదంలో చాలా కీలకంగా ఉన్న ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు అక్కడ మద్యం తావి మద్యం సేవించి లోపలికి సినిమా హాల్కు వెళ్తున్న క్రమంలోనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం, తర్వాత వారిపైన కూడా గొడవ పడడం, అక్కడ గొడవ జరిగిన తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళిపోయే క్రమంలోనే ఆ ప్రియాంకతో పాటు వారి స్నేహితులు కూడా ద్విచక్ర వాహనం పైన కూడా వెళ్తున్న క్రమంలోనే 3 సార్లు ఢీకొట్టడంతో పాటు ఢీకొట్టి తర్వాత ఆమె తలపై నుంచి కూడా కారు వెళ్లడంతో కూడా ఆమెకైతే తీవ్ర గాయాలు కావడంతో కూడా అక్కడ దగ్గరున్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయినప్పటికీ ఆమె మెరుగైన చికిత్స కోసం అని చెప్పి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ వారం రోజుల పాటు కూడా ఆమె చికిత్స సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆమె సంబంధించి కూడా వైద్యం సహకరించలేదని చెప్పి కూడా చెప్తాను. అయితే మల్టిపుల్ ఆర్గన్కి సంబంధించి కూడా దెబ్బతినడంతోనే ఆమెకు ఈ విధంగా వైద్యానికి సంబంధించి కూడా సహకరించలేదని చెప్పి కూడా వైద్యులు అయితే ప్రకటించడం జరిగింది. ఆమెకు సంబంధించి అంటే ప్రతిరోజు కూడా ఆమెకు అంటే ఎలాంటి ఇబ్బందులు గురవుతుంది, తర్వాత ఆమె హెల్త్ కండిషన్ ఏ విధంగా కూడా ప్రతిరోజు హెల్త్ బులెటిన్ కూడా కిమ్స్ వైద్యులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే నిన్న ఆమె చికిత్స పొందుతూనే చనిపోయిందని చెప్పి కూడా వైద్యులు నిన్న ప్రకటించడంతో కూడా తండ్రి నిన్న రాజమండ్రిలో ఉండడం, తర్వాత ఈరోజు ఉదయం రాజమండ్రి పోలీసులతో సహా ఆయన కూడా కిమ్స్ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఇక్కడికైతే రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ప్రియాంక చనిపోయిందని తెలుసుకొని చాలామంది ఇక్కడికైతే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కిమ్స్ ఆసుపత్రి, ఎందుకంటే ఏపీ పోలీసుల ఏపీలో కేసు నమోదు కాబట్టి ఏపీ పోలీసుల నేతృత్వంలో ఇక్కడ పంచనామా సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి
ఇక్కడ ఆ కిమ్స్ ఆసుపత్రి తర్వాత ఆ వైద్యులు ఆ గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం అయితే తరలించనున్నారు. తరలించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకైతే అప్పగించే అవకాశం ఉంది. మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నేరుగా వారి స్వగ్రామంకి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించి కూడా నిర్వహిస్తా అని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.